నమస్కారం అందరికీ, ఎట్లున్నారు? మంచున్నారా? ఈరోజు మా ఇంట్లో ఒక ప్రత్యేకమైన రోజు అన్నమాట. మా కుటుంబంలో ఎంతో ఆనందకరమైన శుభప్రదమైన వేడుక అయిన శ్రీమంతం కార్యక్రమాన్ని మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాను. మరి వీడియోని పూర్తిగా చూసేయండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరామన్నమాట. ఇక్కడైతే వీళ్ళందరూ మా కోసమే ఎదురు చూస్తున్నారు. ఆడబిడ్డలము కదా, మనం వచ్చే వరకు ఏది చేరన్నమాట. మినిమం ఉంటుంది. అక్కడ కూర్చున్నారు కదా మా వదిన, మా అన్నయ్య, వాళ్ళే శ్రీమంతం వేడుకైతే స్టార్ట్ అవుతుందన్నమాట. మరి అమ్మగా మారబోతున్న మా వదినకు మీ ఆశీర్వాదాలు అందిస్తూ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో వేడుకనైతే ఎంతో ఘనంగా నిర్వహించాము. ఇక్కడైతే మనము చేసి పెట్టిన పలహారాలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి తీసుకెళ్తున్నారన్నమాట. మన భారతీయ సంస్కృతిలో అయితే ఈ శ్రీమంతం వేడుకను చాలా బాగా చేస్తారు. అందరూ కలిసి అందరూ ముత్తైదువులు కలిసి చక్కగా ఆశీర్వదిస్తారు. ఈ అందమైన క్షణాలను మీరు కూడా చూసి మా వదినను మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆలస్యం ఎందుకు, ఈ శ్రీమంతం వేడుకని ఈ పాట రూపంలో చూసేయండి. సీతా సీమంతం రంగరంగ వైభవముల
పాట వింటూ అందరూ హ్యాపీగా అయితే శ్రీమంతం వేడుకను చూసేశారు కదా. ఇక్కడైతే మా అమ్మ తెచ్చిన బట్టలు అయితే పెడుతుంది మా వదినకి, తర్వాత నేను కూడా పెడతాను. అసలు శ్రీమంతం వేడుక ఎందుకు చేస్తారో తెలుసా మీకు? ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగ. గర్భిణీ స్త్రీకి చేసే ఒక శుభకార్యం. సాధారణంగా గర్భధారణ 7 లేదా 5 లేదా 9వ నెలలో నిర్వహిస్తారు. శ్రీమంతం చేయడం చాలా మంచిది. గర్భిణీ స్త్రీ మరియు గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులు గర్భిణికి ఆశీర్వాదాలు అందించి సుఖప్రసవం జరగాలని కోరుకుంటారు. గర్భిణీ స్త్రీ ఉత్సాహంగా సంతోషంగా ఉండేందుకు కూడా ఈ వేడుకను నిర్వహిస్తారు. శ్రీమంతం అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, గర్భిణీ తల్లి మరియు స్త్రీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, సుఖప్రసవం జరగాలని కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆశీర్వదించే పవిత్రమైన సాంప్రదాయము. ప్రేమ, ఆనందం, ఆశీర్వాదాలతో నిన్న ఈ వేడుక కుటుంబ బంధాలను మరింతగా బలపరుస్తుంది. అవును కదా. మీరు కూడా అందరూ ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా శ్రీమంతాన్ని చేసుకోండి. అలాగే ఇందులో ఉన్న మా వదినను, మా అన్నయ్యను కూడా త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలని కూడా అందరూ ఆశీర్వదించండి. ఇక్కడైతే అయిపోయింది శ్రీమంతం వేడుక. మేమైతే అన్నాలు తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.